ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ఆనపర్తి నియోజకవర్గంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇరిగేషన్ కాల్వలపై వంతెనల నిర్మాణాలు చేపట్టి 70% పూర్తి చేసి 30% పనులను వదిలివేయడం జరిగిందని, నాటి నుండి నేటి వరకు ఆ వంతెన పట్టించుకున్న నాదులే లేరని అసెంబ్లీ సమావేశంలో ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సభ ముందు వివరించారు. ఆనపర్తి నియోజకవర్గంలో వంతెనకు సుమారుగా 3 నుండి 4 కోట్లు ఖర్చు పెడితే బిక్కవోలు మండలం కొంకుదురు, కొమరిపాలెం గ్రామాల మధ్య అసంపూర్తిగా ఇరిగేషన్ కాలువలపై నిలిచిపోయిన వంతెనలను పూర్తి చేసి ప్రజలకు మేలు చేయాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఆనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొన్ని వంతెనలు నిర్మాణం పూర్తి చేయకుండా 70% నిధులు ఖర్చు పెట్టి అసంపూర్తిగా వదిలేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా కాకినాడ సామర్లకోట కెనాల్ పైన 3 వంతెనలు ఆనపర్తి నియోజకవర్గంలో నిరుపయోగంగా దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఉన్నాయి అధ్యక్ష. వాటిని దాదాపు 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వినియోగంలోకి తీసుకురావచ్చు. ప్రభుత్వం ఈ దృష్టి సారించి అదేవిధంగా గోదావరి డెల్టాలో కూడా అనేక చోట్ల ఈ విధంగా బ్రిడ్జెస్ నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. మంత్రి గారు ఈ విషయంపైన దృష్టి సారించి ముఖ్యంగా మాకు కొంకుదురు, కొమరపాలెం 2 గ్రామాలకి ఆ బ్రిడ్జ్ నిర్మాణాలు పూర్తి చేసినట్లయితే వినియోగంలోకి వస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా కోరుకునేది మంత్రి గారు ఈ విషయంపై దృష్టి సారించి తక్షణమే వాటికి నిధులు మంజూరు చేయించి ఆ వంతెన నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష.